సీనుని గుళ్ళోకి రమ్మంటే రాలేకపోయాడు, గమనించావా? ఎందుకు రాలేకపోయాడో నీకు తెలుసా? లేదు బాబు. అప్పటిదాకా బానే ఉన్నాడు, ఉన్నట్టుండి కాలునొప్పితో బాధపడ్డాడు. ఎంత ట్రై చేసినా గుళ్ళోకి అడుగు పెట్టలేదు. కారణం ఏమై ఉంటుంది? ఏమో రాహుల్ బాబు, నేను అదంతా చూడలేదు, దాని గురించి ఆలోచించలేదు. నా ఆలోచనంతా ఒక్కటే, ఆ అమ్మోరి తల్లికి దండం పెట్టి నా జీవితాన్ని ఆమె పాదాల దగ్గర పెట్టాను. అంతా ఆవిడే చూసుకోవాలి, అంతకు మించి ఏం ఆలోచించలేదు బాబు. మనం నమ్ముకున్న అమ్మోరు తల్లి అన్యాయం చేయదులే భవాని, అదే నమ్మకంతో ఉండు. వెళ్ళి హాయిగా పడుకో. తన మనసులో బాధ క్లియర్గా కనిపిస్తోందిరా. నా మీద ప్రేమని వదులుకోలేక, సీనుని భర్తగా ఒప్పుకోలేక నేను పడుతున్న నరకం తను కూడా పడుతోంది. ఒక్కటి మాత్రం నిజం రా, మీ ప్రేమే మిమ్మల్ని గెలిపిస్తుంది. ఆఖరి నిమిషంలో ఏ అద్భుతమైనా జరగచ్చు. భవానీ, నీ చేతులు ఎంత బాగా పండాయి. అసలు నువ్వు గోరింటాకు ఎప్పుడు పెట్టుకున్నావు? నీ చేతులు కమిలిపోయి చేతికి వెన్నపూస రాశాను కదా, మరెప్పుడు గోరింటాకు పెట్టుకున్నావు? నేను పెట్టుకోలేదక్కా, రాహుల్ బాబు పెట్టారు. అవునా? రాహుల్ బాబు నీకు గోరింటాకు పెట్టాడా? అవునక్కా. అందుకే ఇంత అందంగా పండింది. నువ్వు కోరుకున్నవాడే స్వయంగా వచ్చి గోరింటాకు పెట్టాడు, అది అద్భుతంగా పండింది. అయితే నువ్వు కోరుకున్నవాడే నీకు భర్తగా వస్తాడులే భవానీ. ఇంకో 2 రోజుల్లో పెళ్ళుందక్కా. ఇప్పుడు ఇలా ఆశించడం అత్యాశ అవుతుంది. అలా ఎందుకు అనుకుంటావు భవానీ? ఆ అమ్మ తలుచుకుంటే ఏదైనా చేస్తుంది. ఆ అమ్మోరు కంటే ఎవ్వరం గొప్పవారం కాదు. చూద్దాం ఏం జరుగుతుందో. మా అన్నయ్యతో పెళ్లి పెట్టుకుని రాహుల్ చేత గోరింటాకు పెట్టించుకుంటావా? అంటే ఇంకా వాడితో ప్రేమ గీమ అంటే తిరుగుతావు కదా. వెంటనే ఈ విషయం ఇంట్లో చెప్పి నీ సంగతి చెప్తానుండవే. ఇంట్లో చెప్పిన ఉపయోగం ఏముంది? అయినా నేను ఏం చెప్పినా గోడకు కొట్టిన బంతిలా నా మీదకి తిరిగొస్తుంది. వీళ్ళకి చెప్పడం అనవసరం. ఈ విషయం అన్నయ్యకే చెప్పాలి. తనకి చెప్తేనే ఏం చెయ్యాలో అది చేస్తాడు. నీ చేతులు మండిపోయే అనగానే నాకెంత భయం వేసిందో తెలుసా? మొన్న హల్దీ రోజు అలా జరిగింది, నిన్న మెహందీ రోజు ఇలా జరిగింది. ఎవరో కక్ష కట్టి నీ మీద ఏదో చేస్తున్నట్టుంది భవానీ. ఇదంతా ఆ ఐశ్వర్యమ్మ చేస్తుందని నేను అనుకుంటున్నాను. నీ మీద కుళ్ళుతోని ఇదంతా చేస్తోంది. చేయని అక్క, మనం చేయగలిగిందేముంది? వాళ్ళింట్లో పెళ్లి జరగాలని నిర్ణయించారు కదా. ఏం జరిగినా ఆ అమ్మోరి మీద భారం వేయడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. అంతే భవానీ, ఆ అమ్మోరి మీదే భారం వేద్దాం. ఏదో ఒక అద్భుతం జరిగి నీకు రాహుల్ బాబుకి పెళ్లి చేస్తుంది, మీ ఇద్దరిని ఒకటి చేస్తుంది. అక్క, పెరట్లో ఉన్నావా?
మధురా ఏంటిది? మధురా ఏం చేస్తున్నావు మధురా? ఏం లేదక్క, ముందు కళ్ళు మూసుకో, నీకొక సర్ప్రైజ్ ఉంది. ఏంటది? చెప్తాను కదా, ముందు కళ్ళు మూసుకో. ముందు చెప్పు మధురా. అబ్బా, కళ్ళు మూసుకో అక్క. మ్మ్. హా. హా, ఇప్పుడు చూడక్క. ఏంటక్క, తనని చూడగానే ఎగిరి గంతులేస్తావనుకుంటే ఇలా భయపడిపోతున్నావు? అది మీరిక్కడికి? నీకోసం వచ్చాను భవాని. నిన్ను కలవాలని అడిగితే నేనే తీసుకొచ్చానక్క. ఎందుకు తీసుకొచ్చావు? ఏంటి? అదే ఇంట్లో నాన్నగారికి తెలిస్తే బాగుండదు కదా మధురా, ఎవరైనా చూస్తే. అందుకే కదక్క ఎవ్వరూ చూడకుండా ఇక్కడికి తీసుకొచ్చాను. అయినా ఎవరైనా పెళ్లికి ముందు ఇలా చాటుగా ఎలా కలవాలా అని ఎదురు చూస్తారే గాని నువ్వేంటి ఎదురుగా వస్తే ఎందుకొచ్చారని అడుగుతున్నావు? నేనే నీతో మాట్లాడాలనుకున్నాను భవాని. ఏం మాట్లాడతారు? ఒక్క నిమిషం. అది నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళాక హాయిగా మాట్లాడుకోండి. మాట్లాడుకోవడానికి ఏముంటుంది మధురా? అదేంటక్క, రేపు ఉదయమే పెళ్లి. రేపటి నుంచి మీరిద్దరు భార్యాభర్తలు కాబోతున్నారు. మీ మధ్యన మాట్లాడుకోవడానికి ఏముంటుందో ఏంటో. భలేదానివే. ఇప్పుడే వస్తాను. మొహమాట పడకుండా చక్కగా మాట్లాడుకోండి. మధురా, మీరిలా రావడం ఏం బాలేదు. ఎవరైనా చూస్తే మా నాన్నగారి పరువు పోతుంది. అదేంటి భవాని అలా అంటావు? నా మీద నీకింకా కోపం పోలేదా? రాహుల్ బాబు చెప్తే నన్ను క్షమించావు కదా. నేనిచ్చిన బహుమతి కూడా తీసుకున్నావు కదా భవాని. నువ్వు నాకు దక్కడం నా అదృష్టం భవాని. ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఇలాంటి అందగత్తె భార్యగా దొరుకుతుంది. నిన్ను వదిలిపెట్టను భవాని. జన్మంతా నిన్నంటి పెట్టుకునే ఉంటాను. అక్క, అయ్యో సారీ, డిస్టర్బ్ చేశాను. ఇదిగోండి జున్ను తింటూ మాట్లాడుకోండి. జున్నా? నీకిష్టమే కదక్క. అన్నట్టు నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. మన శ్రీను కూడా జున్నంటే ఇష్టమంట. అవును భవాని. అయితే ఇంకేం, ఒకరికొకరు తినిపించుకోండి. అలా చూస్తావేంటి? కాబోయే భార్యాభర్తలే కదా. ఇంకా కాలేదు కదా. ఇప్పుడు కాకపోతే రేపైనా మీ ఇద్దరికి ఎంగిలి తినిపిస్తారు కదక్క. ఇప్పుడు తినిపిస్తే ఏం కాదులే. లాభం లేదు. మా అక్క సిగ్గుతో బిగుసుకుపోయింది. మీరే కాస్త చొరవ చూపించాలి. మొదట మీరే తినిపించండి. భవానీ, రాహుల్ బాబు ఫోన్ చేశాడు, నీతో మాట్లాడాలంట. హేయ్, నీకసలు బుద్ధుందా? రేపు పెళ్లి పెట్టుకొని ఇప్పుడొచ్చి ఫోన్ మాట్లాడతావా?
చిటివు. హలో 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 భవానీ. రాహుల్ బాబు, ఏంటిది? రేపు మా అక్కకి పెళ్లి. మీకు ఐశ్వర్యతో పెళ్ళుంది. ఇప్పుడు అది ఇంత రాత్రి వేళ ఫోన్ చేసి పరాయి ఆడపిల్లతో ఏం మాట్లాడతారండి? ఏదైనా ఉంటే రేపందరి ముందు మాట్లాడండి. మా అక్క తన కాబోయే భర్త ఇద్దరు ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నారు. మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయకండి. అయినా నువ్వేంటి గీత? ఆయన మాట్లాడతానంటే ఫోన్ ఇవ్వడానికి కొంచెమైనా బుర్రుండాలి కదా. ఇదిగో. భవానీ, అమ్మ పిలుస్తోంది, రా. వస్తున్నానక్క. అన్నా, చూసావుగా, దానికి నువ్వంటే ఏ మాత్రం ఇష్టం లేదు. బలిచ్చే ముందు మేక కూడా వద్దు వద్దు అని అరుస్తుంది. దాని ఆక్రందనే మనకు ఆనందం, దాని అరుపులే మనకు సంతోషం. రేపు తెల్లారగానే దాని బతుకు చీకటైపోతుంది. చీకటి రాలిందా నిన్నలా, రేపటి కల ఒకటి, జగమంతా వేడుక, మనసంతా వేదన, పిలిచిందా నిన్నిలా, అడగని మలుపొకటి, మదికే ముసుగే తొడిగే, అడుగే ఎటుకో నడకే, కన్నీరు ఓ కంట చిరునవ్వు, ఊరంతా వెన్నెలా, మనసంతా చీకటి రాలిందా నిన్నలా, రేపటి కల ఒకటి. నమస్కారం మహేంద్రవర్మ గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నానండి. పెళ్లి ఏర్పాట్లు అవి చాలా అద్భుతంగా ఉన్నాయండి. చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. సంతోషం అండి. బయట అందరూ మీ అబ్బాయి పెళ్లి ఏర్పాట్ల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారండి. రండి. మేం కోరుకునేది కూడా అదేనండి. ఇంకో 10-15 సంవత్సరాల వరకు అందరూ ఈ పెళ్లి గురించే మాట్లాడాలి. యాండి, అతిథులందరూ వచ్చేస్తున్నారు. మీరింకా రెడీ అవ్వకపోతే ఎలా? త్వరగా రండి. వస్తున్నాను ఛాయ. చూసారా, ఈ షేర్వాణి వేసుకోండి అంటే నాకు బాగోదు అన్నారు. చూడండి ఎంత బాగుందో. అప్పుడు చూస్తే అంత బాగోలేదు ఛాయ. ఇప్పుడు నీ పక్కనొచ్చి నిలబడేసరికి బాగుంది. చాలు చాలు, పదండి. పదండి, కూర్చోండి. రండి, అలాగే కూర్చోండి. రండి. నమస్కారం. నమస్కారం అండి. నాన్న, అత్తయ్య వచ్చారు. మీ ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వరులను చూసినట్టుగా ఉంది. బావుగారు, ఈ డ్రెస్సులో మీరు చాలా బాగున్నారండి. అంత బాగున్నానా? అయితే ఈ పెళ్ళైపోగానే నాకు కూడా ఇంకో సంబంధం చూడండి బావుగారు.
చూసారా ఆ మాట అనగానే మీ చెల్లెలకి ఎంత కోపం వచ్చిందో? ఊరికే సరదాగా అన్నానులేవోయ్, పెళ్ళంటే ఈ మాత్రం సందడి లేకపోతే ఎలాగా? సరదా అనేది పిల్లలు చేస్తే బావుంటుంది. పెళ్లి కొడుకు తండ్రి చేస్తే అస్సలు బావుండదు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఆ సుబ్రహ్మణ్యం గారు, పెళ్లి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? చెప్పండి. మీకు చెప్పేంత వాళ్ళమా చెప్పండి మహేంద్రవర్మ గారు. మా భవానీ చాలా అదృష్టవంతురాలండి. అందుకే ఈరోజు మీ చేతుల మీదుగా ఇంత ఆర్భాటంగా మీ అబ్బాయి పెళ్లితో పాటు మా అమ్మాయి పెళ్లి కూడా జరుగుతోంది. అమ్మవారి ఆశీర్వాదంతో పుట్టిన భవానీ పెళ్లి మా చేతుల్లో జరుగుతుందంటే మాకు చాలా సంతోషంగా ఉంది. తన చిన్నప్పటినుంచి అమ్మగారు అని పిలవడం, తన కాళ్ల పట్టీలతో గలగలా తిరగటం నాకింకా గుర్తుంది. మాకు ఐశ్వర్య ఎంతో, భవానీ కూడా అంతే. మీరు అలా చూడగలగడం అది మీ గొప్పతనమండి. ఆ గొప్పతనం మాది కాదు, మా చెల్లెలు ఛాయాదేవిది. ఆ రోజు ఊరందరి ముందు తన కూతురు పెళ్లితో పాటు భవానీ పెళ్లి కూడా చేస్తానని తను మాటిచ్చింది. ఆ మాట ఈ రోజు నిలబెట్టుకుంది. మీరు కూడా మాకొక మాటివ్వాలి. అయ్యో చెప్పండి, మీరేం చెప్తే మేము వచ్చేస్తాం. ఈ పెళ్లికి చాలా మంది వస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా మా చెల్లెలు పరువు పోతుంది. అయ్యో ఎంత మాటండి, మా ప్రాణం పోయినా మీకు మాట రానిస్తామా? ఎలాంటి పొరపాటు జరగకుండా మేం చూసుకుంటాం. మా కోసం ఇంత చేస్తున్నా ఛాయాదేవి గారికి ఏం చేసినా రుణం తీరదండి. అలాంటిది ఆవిడికి మాట రానిస్తామా? ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాం. చాలా సంతోషం. ఈ సందర్భంలో మీకు ఇంకొక విషయం చెప్పాలి. మాకు మా రాహుల్ ఎంతో, సీను కూడా అంతే. సీను మా ఇంట్లో చాలా కాలంగా నమ్మకంగా పనిచేస్తున్నాడు. పైగా మన ఊరి అబ్బాయి. ఈ పెళ్లి జరగడం వల్ల మీ అమ్మాయి మన ఊర్లోనే మన కళ్ళ ముందే ఉంటుంది. వెళ్ళండి శ్యామల, వెళ్ళి అమ్మాయిని రెడీ చేసి తీసుకురండి. అలాగేనండి. వెళ్ళండి. శ్యామల పద. పదండి. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం. రండి, కూర్చోండి. రాహుల్, పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అందమైన కళ. అది నా జీవితంలో పీడకలగా మారింది. ఇప్పుడు నీ జీవితం కూడా నాలా అయిపోతుందని బాధగా ఉంది రాహుల్. అది మన చేతుల్లో ఏముందక్కా? నా టైం బాలేదంతే. టైము అనుకుంటే ఎలారా? భవానీతో నీ ప్రేమ గురించి చెప్పు అని ఎన్నోసార్లు చెప్పాను. అప్పుడు కూడా ఇలాగే టైం అని ఆలోచించా. కానీ ఇప్పుడు టైమే కాదు, నీ జీవితమే నీ చేయి జారిపోతుంది. ఇక అంతా అమ్మూరి చేతుల్లోనే ఉందక్క. ఏం చేసినా ఆవిడే చెయ్యాలి. అందుకు కారణం కూడా భవానీనే అక్క. నిజమేరా, భవానీ భక్తి మంచితనం వల్లైనా ఆ అమ్మోరు మీ ఇద్దరినీ ఒకటి చేస్తే బావుండు. ఏంటి భవానీ ఇది? ఇష్టం లేని వ్యక్తితో పెళ్లి జరుగుతుంటే ఆ అమ్మోరు చూస్తూ ఎలా ఊరుకుంటుంది? నా తలరాత ఇలా రాసి పెట్టుంటే అమ్మోరు మాత్రం ఏం చేస్తుందక్కా? ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మోర్ని నీ కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమించావు. ఆ గుడిని పుట్టిల్లులా భావించి పూజించావు.
అందుకే పుట్టింటి సారగా ఆ అమ్మోరు కన్నీళ్లను నీకు తోడుగా పంపుతోంది. బతికున్నంత కాలం నీకు ఆ కన్నీళ్లే తోడు. అక్క, నాకు ఏది కావాలో ఏది అవసరమో ఆ అమ్మోరికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదు. ఏది జరగాలో అదే జరుగుతుంది. అల్లుడు చాలా అందంగా ఉన్నావు. ఎంత అందంగా ఉన్నా చూసుకొని మురిసిపోవడానికి మాకమ్మా నాన్న లేరు కదా మామా. అమ్మా, ఏంటి ఇలా వచ్చావు? నువ్వు రావడం ఎవరూ చూడలేదు కదా? ఎవ్వరూ చూడకుండానే వచ్చానులే అన్నయ్య. పెళ్లి కొడుగ్గా నిన్ను ముస్తాబు చేయడానికి నా అనేవాళ్లు ఎవరున్నారు? అందుకే తోడబుట్టిన చెల్లిగా బుగ్గ చుక్క పెట్టిపోదామని వచ్చాను. ఇంకెంతమ్మా, ఇంకా కొద్ది గంటల్లో ఆ భవానీ నాకు బానిసవుతుంది. అప్పుడు దాన్ని చంపి మన అమ్మా నాన్నల ఆత్మలకు శాంతి కలిగేలా చేస్తాను. ఆ భవానీని ఇప్పుడు మన భార్య నుంచి తప్పించడం ఆ అమ్మోరు తరం కూడా కాదు. భవానీ, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి భవానీ. ఏంటో చెప్పండి బాబు. నీ మెడలో తాళి కట్టింది సీను కాదు. నీకు అన్యాయం జరుగుతోంది. అసలు మీరు నా గురించి ఆలోచించకండి. నేను నీ గురించి ఆలోచించకూడదా? నేను మీకేమవుతానని ఆలోచిస్తారు. నువ్వు నాకు